ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల మీద మాట్లాడిన మాటలైతే మీరు చూసారు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు అది యాక్సెప్ట్ చేస్తారా? ఒకటి శైలజ, తిట్లు తిట్లే యూట్యూబర్స్ ఉన్నారు. తిట్లతోనే ఛానల్ నడుస్తుందని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆల్మోస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నుంచే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యిండు. అసలు ఈ బూతులు మాట్లాడేది వాళ్ళే ఇప్పుడు కూడా మాట్లాడతారు. వాళ్ళు ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతను తిడతారు, ఈడియట్ అని తిడతారు. మనం ఎవరు పొలిటీషియన్ ఈడియట్ అని తిట్టినకే వాళ్ళని తప్పు చేస్తే జనాలకు తీద్దాం. వాళ్ళని తప్పు చేసిండు, అన్యాయం చేసిన జనాలకి, వాళ్ళని మోసం చేసిన జనాలకు ముందు పెడదాం, చెప్పుదాం జనాలకు వాళ్ళ మనిషి జనాలకు ఇలా మోసం చేస్తున్నాయి. అంతేగాని ఈడియట్ అని తిట్టికి మనం ఎవరు? వాళ్ళను రకరకాల తిట్టికి మనం ఎవరు? కొందరు సిగ్గుశరం ఉందా అని అంటారు. అసలు అవి మాట్లాడానికి మనకు ఉండాలి. ముందు జర్నలిస్టులకు సిగ్గుశరం ఉందా అని అడగడం అవసరమా? తప్పును తప్పుగా ప్రొజెక్ట్ చేయి, జనాలకు అర్థమవుతుంది చెప్పు, అంతవరకే. అంతేగాని మనమే ఎగబడి తిట్టిన తర్వాత జనం తిట్టుకుంటారు, మనం తిట్టుకుంటారు జనం. రేవంత్ రెడ్డి లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు. అసలు తిడుతున్న అందరిని ఎంకరేజ్ చేస్తున్నది ఆయన్నే, రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తిట్లు బూతులు తిట్టే ఛానల్స్ మొత్తం రేవంత్ రెడ్డిని ఎత్తుకునే ఛానల్సే. వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న తప్పిదాలను లేకపోతే జనాలకు కావాల్సిన విషయాలను ఏది వాళ్ళు చూపించరు. ఎవరైనా రేవంత్ రెడ్డిని విమర్శిస్తే వాళ్ళు అవతలను తిడతారు. రేవంత్ రెడ్డి ఛానల్స్ అవి. రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఆయన సోషల్ మీడియా లేకపోతే ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు జర్నలిస్ట్ కాదు నాకు తెలిసి. ఓ జర్నలిజం చదివిన వాళ్ళు కాదు, సేమ్ టైం కొన్ని ఛానల్స్ లో పనిచేసి కొద్దిగా విలువలు లేకపోతే అసలు వార్త అంటే ఏంది చూసిన వాళ్ళు కాదు. ఒక ఆయన తిరితే క్లిక్ అయ్యండి అని చెప్పేసి మిగతా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. తిరితే మన ఛానల్ క్లిక్ అవుతుంది అని అదే పాలసీ నడుస్తుంది. రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటా అన్నాడు. తిరితే తీసుకోవాలి, తీసుకుంటే ముందు వరుసలో చాలా మంది వెళ్తారు. ఆయన సపోర్ట్ చేసుకునే చాలా మంది వెళ్తారు. వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటేనే మంచిది. ఒక స్ట్రీమ్ కావాలి దీన్ని కూడా.